ఇంటర్ ఫలితాలు రేపు మాపు అంటూ వస్తున్న పుకార్లతో ఇటు అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇంటర్ విద్యార్థుల ఫలితాలు రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఏపీ ఫలితాలు వచ్చాయి కాబట్టి తెలంగాణ ఫలితాలు ఇంకా రాలేవని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షలు ముగిసిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమై ఏప్రిల్ 5వ తేదీకి వాల్యుయేషన్ పూర్తవుతుంది. మరోవైపు వాల్యుయేషన్ చేసిన సంస్థ ఫలితాలు బోర్డుకి ఈ నెల 8వ తేదీన అందించింది. అయితే ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా సమాచారం ఇచ్చేందుకే ఇన్ని రోజులు సమయం తీసుకున్నామని చెప్పారు బోర్డు ఉన్నతాధికారి. ఎన్నికల నేపథ్యంలో 11న అనుకున్న ఫలితాలను మరుసటి రోజు ప్రకటించాలని అనుకున్నారు. అయితే గతేడాది చోటు చేసుకున్న తప్పిదాలు పునరావృతం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంది బోర్డు. అందుకే జేఎన్టీయూ హైదరాబాద్ పరీక్షల విభాగం నుంచి సహకారం తీసుకుని పూర్తి స్థాయిలో ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈలోపు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణలో సర్వత్రా ఆందోళన తీవ్రమైంది. మరోవైపు రేపు మాపు అంటూ వస్తున్న పుకార్ల వల్ల విద్యార్థుల్లో మరింత టెన్షన్ పెరిగింది. ఇప్పటికే ఫలితాలను పునఃపరిశీలించిన జేఎన్టీయూ హైదరాబాద్ ఫలితాలను బోర్డుకి మరో 2 రోజుల్లో అందించనుంది. ఈ నెల 15వ తేదీన ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.